హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. కొన్ని సినిమాల్లో పాత్రలు హీరోతో సమానంగా లేకపోయినా కథను ముందుకు నడిపించేది ఆ పాత్రలే. ఆహ్, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం 'ఇరుముడి' మూవీలో గాయత్రి పాత్ర అలాంటిదే. ప్రస్తుతం గాయత్రి పాత్ర చేసిన శ్యామ్ మన సాక్షి స్టూడియోలో మన ముందే ఉన్నారు. హాయ్ గాయత్రి. నమస్తే. 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 ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నానన్నా. మీరు? నేను చాలా బాగున్నాను. నిన్నిప్పుడు అందరూ గాయత్రి అని పిలుస్తున్నారు. కానీ నీ అసలు పేరు మాత్రం శ్యామ్. హ్మ్. నిన్ను ఎలా పిలిస్తే ఇప్పుడు నీకు బావుంటది? శ్యామ్ అని పిలవాలా? గాయత్రి అని పిలవాలా? మీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు. హుహు. సరే. ఇప్పుడు అందరూ నిన్ను గాయత్రి అనుకుంటున్నారు గాబట్టి, హ్మ్. ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో గాయత్రి అనే పిలుస్తున్నారు. అటు యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో అందరూ నిన్ను గాయత్రి అనుకుంటున్నారు. కానీ నీ అసలు పేరు మాత్రం శ్యామ్. సామ్. ఓకే. నీ గురించి చాలా మందికి తెలుసుకోవాలనుంది. అసలు ఎవరు ఈ శ్యామ్ అని? ఎందుకంటే సినిమాలో నీ క్యారెక్టర్ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. హ్మ్. పైకి ఒకలా మాట్లాడతావు. కానీ మనసులో ఇంకొకటుంటది. రన్ అవుతూ ఉంటుంది. చెప్పలేకపోతుంటావు నువ్వు. ఆ! కానీ చెప్పాలని వెళ్ళినా కానీ చెప్పలేకపోతుంటావు. అవును. సో, ఇలాంటి ఇంత డెప్త్, ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఆహ్, నీకు చెప్పినప్పుడు నీకేమనిపించింది ఫస్ట్ టైమ్? నాకు ఫస్ట్ టైమ్ ఈ క్యారెక్టర్‌ని సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఎవరు కన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీకు? ముందుగా డైరెక్టర్ గారే 'శివ నిర్వాణ' గారు. యెస్. హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఐ వాస్ రియల్లీ షాక్డ్. అంటే చాలా బావుంది. చేయొచ్చు అనిపించింది. క్లియర్‌గా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేసింది మాత్రం నాయుడు గారు, అసోసియేట్ డైరెక్టర్. అండ్ రమేష్ గారు కో డైరెక్టర్. వీళ్ళిద్దరూ కలిసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు డీటెయిల్‌గా. సో, యాహ్! ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ గురించి మిగతావన్నీ డిస్కస్ చేసింది పిన్ని, బాబాయ్‌తో చేశారనమాట. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సినిమా పెద్ద సక్సెస్ అయింది. నీ క్యారెక్టర్‌కి గూడా చాలా మంచి పేరొచ్చింది. 'ఇరుముడి' మూవీకి ముందు నువ్వు ఏ సినిమాలు చేసావు? 'ఇరుముడికి' ముందు నేను 'డాకు మహారాజ్' చేశానన్న బాలకృష్ణ గారిది. దెన్ 'మ్యాడ్ స్క్వేర్' చేశాను. అండ్ 'ప్రసన్న వదనం', హ్మ్. 'మత్తు వదలరా 2' ఇవి చేశాను. ఇంకా కొన్ని ఫిల్మ్స్ అయితే రిలీజ్‌కి ఉన్నాయి. యాహ్! సో, వాటికి ఇంకా కొన్నిటికి నేమ్స్ పెట్టలేదు కాబట్టి ఐ కాంట్ సే ద నేమ్స్ యెట్. ఓకే. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నావు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ! సో, నీ ఫోటోస్ కూడా చాలామంది అబ్బాయిలు వాడుకుంటున్నారు. హ్మ్. నువ్వు వాళ్ళ పక్కన ఉన్నట్టు హ్మ్. ఫోటోస్ తీసి పెట్టుకుంటున్నారు. అంటే నీ స్కూల్ డ్రెస్ పిక్స్ అయినా, లేకపోతే నీ ఫోటోస్ ఎడిట్ చేసి ఏఐతో హ్మ్. అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకుంటున్నారు. నువ్వేమంటావు? మంచిగా యూజ్ చేసి, ఎడిట్ చేసి, వాళ్ళ లవ్‌ని షవర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. బట్ బ్యాడ్ బ్యాడ్‌గా ఇంటెన్షన్‌తో. యాహ్! బ్యాడ్ ఇంటెన్షన్‌తో కొంతమంది ఏఐ యూజ్ చేసి హ్మ్. పెడుతున్నందుకు ఇట్ ఫీల్స్ రియల్లీ బ్యాడ్. అలా చేయొద్దు అని కోరుకుంటున్నాను. మీరు చూపిస్తున్న ఈ లవ్ కంటిన్యూ చేయండి. అండ్ యెస్, బట్ ఇలా అయితే చేయొద్దు బ్యాడ్ ఇంటెన్షన్‌తో ప్లీజ్. ఓకే. ఎందుకంటే మీ ఫ్యామిలీ వాళ్ళు యెస్. అవునన్నా. బాధపడుతున్నారా? ఓకే. ఇలా చేస్తే ప్రాబ్లమే కదా ఫ్యూచర్‌లో అనేసి బ్యాడ్ అందుగా ఓకే. ఇక 'ఇరుముడి' మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆహ్, 'రవితేజ' గారితో సెట్స్‌లో ఎలా ఉండింది ఎక్స్‌పీరియన్స్? ఆయన మీతో ఎలా ఉండేవారు? సార్ ఈస్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్న. ఎక్కడా కూడా ఎవరిని తిట్టడం కానీ, హ్మ్. కోప్పడడం కానీ అస్సలు లేదు. చాలా పేషెన్స్‌తో ఉన్నారు అని చెప్పొచ్చు. సీలేరులో షూట్ చేస్తున్నప్పుడు ఫుల్ ఆఫ్ షివరింగ్స్ అన్న అందరికి. ఆల్మోస్ట్ వింటర్ టైమ్‌లో చేశాము. షర్ట్ లేకుండా యాహ్! మిగతా ఆర్టిస్ట్ కూడా షర్ట్ లేకుండానే చేశారు. అవును. బట్ హీరో గారు కాబట్టి కొంచెం అవును. యాహ్! అంత షివర్‌లో కూడా క్యారెక్టర్‌ని చేస్తున్నందుకు నమ్మి. యాహ్! క్యారెక్టర్‌ని నమ్మి అంత మంచిగా చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అలాగే నీ బర్త్‌డే ఎప్పుడు? జనవరి 28 20కి తను. 28 హ్మ్. రాత్రి షూటింగ్ కంప్లీట్ చేసుకొని అంత చలిలో 2 గంటలకు నీ బర్త్‌డే ఉందని చెప్తే కేక్ కట్ చేశారంట 'రవితేజ' గారు. అవును. నిజమేనా? అవునన్న కరెక్టే. హ్మ్. ఆహ్, చాలా పేషెన్స్‌తో వచ్చారనమాట. హ్మ్. ఎక్కడా కూడా మేనేజర్స్ మీద కానీ, హ్మ్. ఇప్పుడు ఈ టైంకెందుకు అని కోప్పడలేదు. హ్మ్. యాహ్! ఓకే. ఎలా చాలా బాగా వచ్చి అనిపించింది? సెలబ్రేట్ చేశారు. హ్మ్. ఒక లైఫ్ టైమ్ బ్లెస్సింగ్. మెమరీ గదా! యాహ్! ఫరెవర్ అన్న అసలు మర్చిపోలేనిది. హ్మ్. 'రవితేజ' గారిని ఫస్ట్ టైమ్ మీరు చూసినప్పుడు ఏమనిపించింది? హి వాస్ రియల్లీ హ్యాండ్సమ్ అని చెప్పాలి. హ్మ్. యాహ్! ఆహ్, ఇంత గొప్ప యాక్టర్‌తో యాక్ట్ చేస్తున్నందుకు ఐ ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మైసెల్ఫ్. హ్మ్. హ్మ్. నిన్నేమన్నారు చూసి ఫస్ట్ టైమ్ 'రవితేజ' గారు? వెల్ ఆల్మోస్ట్ అందరిని ఒకేసారి చూసారు. హ్మ్. సో, హి ఇంటరాక్టెడ్ విత్ అస్ గ్రూప్‌లీ. హ్మ్. హే! హాయ్ పిల్లలు అని చెప్పేసి బాగా
బబ్లీగా మాట్లాడారు. నీదొక స్పెషల్ క్యారెక్టర్ కదా మూవీలో. హ్మ్. అంటే డైరెక్టర్ గారు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్స్, కో హ్మ్. డైరెక్టర్స్ నీ దగ్గరకొచ్చి మాట్లాడుతుంటారు గూడా. హ్మ్. హీరోకి గూడా తెలిసుంటది. హ్మ్. అంటే ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. హా! అలా ఎప్పుడు అంటే రవితేజ గారు మీ దగ్గరకొచ్చి మంచి క్యారెక్టర్ చేస్తున్నావమ్మా బాగా చేయాలి అని చెప్పలేదా ఎప్పుడు? వెల్ ఆన్ ద సెట్‌లో చెప్పారు. హ్మ్. టేక్స్ చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ టైం తీసుకొని చేస్తున్నా కూడా చాలా పేషెన్స్‌తో "నువ్వు చెయ్యి నాన్న, నువ్వు చెయ్యగలవు. మెల్లిగా చెయ్యి. ఎవరు నిన్ను తొందర పెట్టట్లేదు" హ్మ్. అనేసి అంటుండే. ఐ వాస్ రియల్లీ స్కేర్డ్. నేనెక్కడ ప్రొడక్షన్ టైం అదంతా వేస్ట్ చేస్తాను అని చెప్పేసి ఐ వాస్ రియల్లీ స్కేర్డ్. హ్మ్. సో, సో, భయమేసిందనమాట ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు. భయమేం లేదు. హ్మ్. నో. అందరూ చాలా చూసుకున్నారు. హ్మ్. బట్ ఎక్కడ వాళ్ళ టైం వేస్ట్ చేస్తాను అన్న భయంతో కొంచెం అటు ఇటు అయ్యేది. హ్మ్. యాహ్! సో, నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మై ఫ్రెండ్స్ ఆన్ ద సెట్ ఫ్రెండ్స్ ఆర్ సెట్ ఫ్రెండ్స్ కాదు. రియల్ లైఫ్ ఫ్రెండ్స్. వెల్ ఐ కుడెంట్ టాక్ టు దెమ్. ఇప్పటి వరకు మాట్లాడలేదా? లేదు, ఇంకా లేదు. ఓకే. కనీసం మెసేజ్‌లు, కాల్స్ ఏం రావట్లేదా? టెక్స్ట్స్ వచ్చాయన్న కొన్ని. హ్మ్. యాహ్! ఇంకా కాల్ చేయమని చెప్తున్నారు. బట్ ఐ యామ్ నాట్ హావింగ్ ద టైమ్. ఓకే. వాళ్ళని మీట్ అవ్వాలనుందా నీకు? నీ యాహ్! ఫ్రెండ్స్‌ని? అంటే యెస్. ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవాలనుందా? యెస్. ఆఫ్ కోర్స్. ఓకే. మరి అసలేంటి? నువ్విప్పుడు ఏం చేస్తున్నావు? కాలేజా? స్కూలా? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానన్న. హ్మ్. హ్మ్. ఏ కాలేజ్? ఎక్సలెన్షియా కోకాపేట్‌లో ఉంది. ఓకే. మరి కాలేజ్‌కి ఎప్పుడెళ్తావు? సినిమాలు చేస్తున్నావు గదా! వెళ్తానన్న. హ్మ్. ఇప్పుడు అయిపోగానే ఇంకా నెక్స్ట్ కాలేజ్ మీద ఫోకస్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇంకో మూవీ ఛాన్స్ వచ్చింది. హ్మ్. ఇప్పుడు 'ఇరుముడి' ఇంత పెద్ద సక్సెస్ అయింది గదా! సో, వెంటనే హ్మ్, 2, 3 సినిమాలొచ్చాయనుకోండి. హ్మ్. కాలేజ్‌కెళ్తావా? లేకపోతే ఎట్లా? ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? వెల్ ఫ్రెండ్స్ అయితే ఎరుముడి చేస్తున్నప్పుడు కూడా నోట్స్ పంపించడం కానీ, క్లాస్‌లో ఏం జరిగిందో ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ, హ్మ్. ఆహ్, ఇదంతా చేసేవారు. అండ్ ఈ టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. హ్మ్. పీడిఎఫ్స్ పంపించడం ఎక్సెట్రా. సో, యాహ్! ఓకే. బ్యాలెన్స్ చేయగలిగాను. సో, మీ ఫ్రెండ్స్ నిన్ను మిస్ అవుతున్నారు. నువ్వు మీ ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నావు. యెస్. ఓకే. సినిమా ఫ్రెండ్స్ గాకుండా రియల్ లైఫ్‌లో ఫ్రెండ్స్. బోత్. బోత్ వాళ్ళు వీళ్ళు. హుహు. సో, సెట్స్‌లో ఇక మన సినిమా ఫ్రెండ్స్ హ్మ్. 'ఇరుముడి' హ్మ్. సినిమా టీమ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఎలా ఉండింది సెట్‌లో అల్లరి అందరితో? అంటే అందరిని రవితేజ గారు హాయ్ పిల్లలు అని పిలిచేవారు గదా! ఆ పిల్లల గురించి కొంచెం చెప్పు. ఎవరెవరు నీ ఫ్రెండ్స్? ఏంటి? వెల్ ఎవ్రీవన్ ఆన్ ద సెట్ ఆర్ మై ఫ్రెండ్స్ నౌ. హ్మ్. ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఈవెన్ ఏమంటారు? ఫుడ్ సర్వ్ చేసే పీపుల్ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ బికేమ్ మై ఫ్రెండ్స్ అన్న. Um, టాకింగ్ అబౌట్ ద కో ఆర్టిస్ట్స్ హ్మ్. ఫ్రెండ్స్, ప్రణీత, హనుశ్రీ, లాస్య, యషిక, త్రిషాక, ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ మై సిబ్లింగ్స్ సెట్‌లో. నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి దే యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అ లాట్ అన్న. హ్మ్. ఈవెన్ అంటే నీతో నక్షత్ర పాటు కూడా. మీ అమ్మ, నాన్న రాలేదా? లేదు, ఐ వాంటెడ్ టు గో సోలో యాక్చువల్లీ. వై? అంటే యాక్టింగ్ చేసేటప్పుడు ఇబ్బందవుతదనా? లేకపోతే యాహ్! వాళ్ళుంటే నాకు కొంచెం అలా చేయరాదు ఇప్పుడు అనిపిస్తది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు గూడా మీ ఫాదర్‌ని బయటికెళ్ళమన్నారా? యాహ్! నక్షత్ర గురించి చెప్పు. ఇప్పుడు 'రవితేజ' డాటర్ హ్మ్. క్యారెక్టర్ నక్షత్ర చేసింది. హ్మ్. సో, నక్షత్ర గురించి నీకున్న అనుబంధం ఏంటి సెట్స్‌లో? ఎలా ఉండింది నీతో? అల్లరి పిల్ల. హ్మ్. ఎక్స్‌ట్రోవర్ట్. హ్మ్. వెరీ టాలెంటెడ్. హ్మ్. వెరీ స్మార్ట్. హ్మ్. యాహ్! దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ రిలేట్ టు హర్. చాలా బావుంటది నిన్ను సెట్‌లో. చూడగానే ఏమని పిలిచేది? సామక్క, నువ్వేమనేదానివి? క్యూట్ పొటాటో. ఆ! హ్మ్. సో, ఫుల్ ఫన్ అన్నమాట. బాగా ఎంజాయ్ చాలా. చేశారు. చాలా. హ్మ్. కలిసి భోంచేసేవాళ్ళా నక్షత్ర, నువ్వు హా! అందరూ? హా! హ్మ్. చాలా సార్లు. నక్షత్ర ఫ్రమ్ కేరళ గదా! యెస్. కన్నూర్. హ్మ్. సో, మరి ఆవిడ పాప హ్మ్. ఆహ్, తినే ఫుడ్, మనం తినే ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటది గదా! మరి హ్మ్. సెట్స్‌లో ఎలా ఉండింది? నక్షత్ర అలవాటు పడిందా మన తెలుగు ఫుడ్‌కి? యాహ్! ఐ గెస్ షీ డిడ్. హ్మ్. చాలా రోజులు షూట్ చేసింది కాబట్టి అలవాటు అయినట్టే అనిపించింది. హ్మ్. అండ్ ఈవెన్ వి యూజ్డ్ టు ఫీడ్ ఈచ్ అదర్ అన్నమాట ఓహో! సెట్‌లో. ఒకరికొకరు తినిపించుకునేవాళ్ళు. తినిపించుకున్నాం కూడా చాలా సార్లు. హ్మ్. యాహ్! నాకు నక్షత్రకి హౌస్ షాట్స్ ఉన్నప్పుడు, హ్మ్. సీలేలో ఉన్నప్పుడు కూడా హ్మ్. తినిపించుకునేవాళ్ళం. ఓకే. మిస్ అవుతున్నావా ఇప్పుడు నక్షత్రని? చాలా. హ్మ్. చాలా. ఓకే. కాల్ చేస్తదా? అంటే చేస్తది. హ్మ్. ర్యాండమ్‌గా వీడియో కాల్ చేసేసి, "అక్క ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్?" ఓకే. సక్సెస్ మీట్‌లో కలిసారు గదా అందరూ? యాహ్! కలిసాం. ఓకే. మీ ఫ్రెండ్స్‌తో ఫోటోస్ కూడా తీసుకున్నావు గదా! అంటే సినిమాలో ఫ్రెండ్స్‌తో. హ్మ్. ఓకే. ఇక
స్వాసిక గురించి మాట్లాడుకుందాం. స్వాసిక గారి గురించి. ఓకే. ఆవిడని చూస్తే మామూలుగా మాస్ పీపుల్‌కి గూడా భయమైతుంది బయట. థియేటర్‌లో చూస్తుంటే వామ్మో! అని భయపడుతున్నారు ఆడియన్స్. సెట్స్‌లో ఉన్న మీకెలా అనిపించింది ఆవిడ యాక్టింగ్ చేస్తుంటే మీతో? యాక్టింగ్ చేస్తుంటే షీ ఈస్ క్వైట్ ఆపోజిట్ దాన్ హర్ క్యారెక్టర్ అని చెప్పాలి. అంటే రియాలిటీలో. రియాలిటీలో. హ్మ్. మ్యామ్ యాక్టింగ్ చేస్తుంటే నిజంగానే యాక్ట్ చేస్తున్నారు. మ్యామ్ అసలు ఇలా ఉండనే ఉండరు కదా! ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపించేది. ఆన్ షాట్ ఆన్ గోయింగ్ అప్పుడే. షీ ఈస్ సో స్వీట్ అన్న బయట. ఓకే. కానీ చాలా భయమేసింది చాలా మంది పిల్లలకి. టీచర్లు ఇలానే ఉంటారా నిజంగా? ఇలా ఉంటే పరిస్థితి ఏంటి అని. లేదు. అసలు ఆల్మోస్ట్ అలా ఉండరు. టీచర్స్ ఆర్ గుడ్. ఏమంటారు స్వాసిక గారు, ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ వచ్చింది గదా! అంటే మీ క్యారెక్టర్స్ చుట్టే సినిమా తిరుగుతది. ఏమన్నా మీకు టిప్స్ ఇచ్చారా? అంటే అడ్వైజ్ లాంటివి యాక్టింగ్ ఇలా చేయాలి, ఇలా చేయాలని స్వాసిక. ఎందుకంటే ఆవిడ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆవిడ కూడా బాగా చేసింది అంత సీరియస్‌గా. నిజంగా నమ్మిచ్చింది జనాల్ని. సో నీకేమైనా అడ్వైజ్‌లు ఇచ్చిందా? అంటే టిప్స్ ఇలా చేయాలమ్మా, ఇలా నిల్చోవాలి అలా అని. అలా అని ఏం లేదు అన్న. టిప్స్ అయితే అంతగా ఏం షేర్ చేసుకోలేదు. బట్ షీ వాస్ లైక్ బీ కైండ్ టు పీపుల్. అందరితో మంచిగా ఉండాలి. షార్ట్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అది ఇది చెప్పేవారు అంతే. ఓకే. దట్స్ ఇట్. సినిమాకి, రియల్ లైఫ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. ఇక మీ నాన్నగారి గురించి మాట్లాడుకుందాం. కాసిం గారు గాదు, మీ సినిమాలో ఫాదర్. యాహ్! ఎవరు? సాయి సాయి కుమార్ గారు. కుమార్ సార్. సాయి కుమార్ గారి గురించి చెప్పండి. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ యాక్టర్. ఎన్నో భాషల్లో నటించారు. సో ఎలా ఉండింది ఎక్స్‌పీరియన్స్, యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆయనతో? మై ఫస్ట్ థాట్ సార్‌ని చూడగానే అమ్మో! ఇంత పెద్ద సీనియర్ యాక్టర్‌తో చేస్తున్నాను. నేను చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి అని అయితే అనిపించింది అన్న. నెక్స్ట్ థాట్ వాస్ ఇంత సీనియర్ యాక్టర్‌కి డాటర్‌గా చేస్తున్నందుకు ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. శివ సార్, సాయి కుమార్ సార్, రవితేజ సార్ వీళ్ళంతా ఎంతో ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ అండ్ అదర్ పీపుల్ యాస్ వెల్. ఐ ఫెల్ట్ రియల్లీ బ్లెస్డ్. ఓకే. అంటే నిజంగా మీ ఫాదర్‌ని చూసినట్టు అనిపించిందా? క్యారెక్టర్ అంటే ఆయన క్యారెక్టర్ చేస్తుంటే? క్యారెక్టర్ చేస్తుంటే ఫాదర్‌లా అనిపించలేదు. క్వైట్ ఆపోజిట్ టు మై ఫాదర్ క్యారెక్టర్. ఓకే. యాహ్! బట్ సినిమాలో ఆయన కూతురు కోసం పాపం ఇంకొకరు సాక్రిఫైస్ అవ్వాల్సొచ్చింది సినిమాలో. కరెక్ట్. ఓకే. అలా చెప్పినప్పుడు నీకేమనిపించింది స్టోరీ? అంటే నీ వల్ల ఇంకొకరు సాక్రిఫైస్ అవుతున్నారక్కడ. సో నీకేమనిపించింది అంత డెప్త్ ఉన్న స్టోరీ విన్నప్పుడు? వెల్ అంతకుముందు ఇంత జరుగుతదనైతే ముందు తెలీదు. ముందు చెప్పలే ఇంత జరుగుతదని నో. స్టోరీ? ఇదంతా చెప్పలేదు. హ్మ్. ఆన్ సెట్‌కొచ్చాక చెప్పారు. హ్మ్. ఆఫీస్‌లో చెప్పలేదు. షాక్ అయినావా సీరియల్‌కెళ్ళాక సెట్‌లో? యాహ్! అవసరమా ఇప్పుడు అనిపించింది. హ్మ్. ఓకే. ఇంత జోవియల్‌గా ఇంత నవ్వుతూ మాట్లాడుతున్నావు. బట్ సినిమాలో చూస్తే లోపల ఒకటుంటది. బయట చెప్పలేకపోతావు. అంటే హీరో దగ్గరికి వెళ్లి కూడా మాట్లాడలేకపోతావు. అవునా? అసలు అది చాలా కష్టం అసలు. అసలు నువ్వేనా క్యారెక్టర్ చేసింది అనిపిస్తుంది నాకసలు. నీకు అనిపించిందా నిజంగా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? నేనేనా ఈ క్యారెక్టర్ చేసిందని ఎప్పుడన్నా? అనిపించింది. ఎక్కడ ఏ సీన్‌లో అనిపించింది? మెయిన్‌లీ ఇట్ మైట్ బి ఎ స్పాయిలర్ ఇఫ్ ఐ సే. యాహ్! చిన్నగా అర్థమైనట్టు కానట్టు. ఎందుకంటే సినిమాలో అలానే ఉంటావు కదా! చెప్పనట్టు ఉంటావు కదా! అలా అని చెప్పేసి. ఎమ్మెల్యే గారు సాయి కుమార్ సార్‌ని కలిసిన దగ్గర అక్కడ అనిపించింది. యెస్. స్వాసిక గారి ఇంటికొచ్చిన దగ్గర. ఎక్స్‌ప్రెషన్ సూపర్ అసలు. నిజంగా అసలు. థాంక్ యూ. రియల్లీ గ్రేట్. ఇక డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుందాం. 'శివ నిర్వాణ' గురించి. ఇప్పుడు ఆయన ఎంత కామ్‌గా, ఎంత కూల్‌గా చెప్తున్నారంటే అసలు మాట్లాడే విధానం కూడా, చెప్పడం కూడా అలానే చెప్తారా? స్టోరీ చెప్పడం, యాక్టింగ్ ఇలా చేయాలి, ఇలా చేయాలి చాలా కూల్‌గా. యెస్. మాకు అర్థం కాలేదు అంటే ఒకటికి 2, 3 సార్లైనా చెప్పేస్తారన్న. యాహ్! సీన్ ఇది అర్థం కాలేదు సార్ అంటే కోప్పడకుండా నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇంకా అర్థం కాలేదు అంటే మళ్ళీ టేక్ మధ్యలో కూడా ఆపి మళ్ళీ మధ్యలో వచ్చి కేర్‌ఫుల్‌గా, క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. టేక్స్ ఎక్కువ తీసుకుంటే? ఎక్కువ తీసుకున్నా కూడా హి వోంట్ అంటే మేము ఆ ఛాన్స్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఒక 2, 3, 4 టేక్స్‌లో ఫినిష్ చేసేవాళ్ళు. యెస్. 2, 3, 4 టేక్స్‌లో ఫినిష్ చేసేవాళ్ళమని చెప్తున్నావు. యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే స్కూల్‌కి వెళ్ళావా? ఎక్కడైనా నేర్చుకున్నావా? అసలు ఈ యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చావు? ఎలాంటి యాక్టింగ్ స్కూల్‌కైతే వెళ్ళలేదన్న. డైరెక్ట్‌గా చేస్తున్నాను. ఈ ఫీల్డ్‌లోకి రావడం అన్నది ఎంజీఆర్ కాస్టింగ్ గంగాధర్ గారి ద్వారా వచ్చాను ఇరుముడికి. అండ్ ప్రీవియస్‌గా ఫిలిమ్స్ చేసినవి మాత్రం వేరే కాస్టింగ్ నుంచి చేశాను. అంటే ఎలాంటి యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎలాంటి స్కూల్‌కి వెళ్ళలేదు, ఎక్కడ నేర్చుకోలేదు. కానీ అంటే
చూసి అంటే ఇలా చేయాలేమో యాక్టింగ్ విని, చెప్పేది విని చేసేసావు అంతే. నాకు తెలిసినంత వరకు అంటే నాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే, "నీకు ఇచ్చిన క్యారెక్టర్‌ని నువ్వు ఫీల్ అయ్యి చేస్తే ఈజీగా వచ్చేస్తది. హ్మ్. నువ్వు ఫీల్ అవ్వకుండా చేస్తే అది బాగోదు" అన్నారు. సో ఓకే. సో, ఫీల్ అయ్యావన్నమాట. ఆ! ఓకే. ఎలాగో స్కూల్ డేస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. సో, స్కూల్ క్యారెక్టర్ వచ్చేసింది. సో, చాలా ఈజీ అయిపోయిందా? వెల్ స్కూల్ డేస్ స్కూ గుర్తొచ్చాయా? హుహు. రాలే. అహా! ఆ డ్రెస్ వేసుకున్నప్పుడైనా గూడా ఆ లేకపోతే డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ టోటలీ డిఫరెంట్. హ్మ్. అంటే డిఫరెంట్ అయినా గూడా బట్ క్యారెక్టర్ మాత్రం స్టూడెంట్ క్యారెక్టర్ గదా! స్కూల్ క్యారెక్టర్ కూడా నా స్కూల్‌లో నేనున్న దానికి అంటే ఈ క్యారెక్టర్‌కి డిఫరెంట్ డిఫరెన్స్. అట్లా అనట్లేదు. క్యారెక్టర్ ఈస్ డిఫరెంట్. బట్ స్టూడెంట్ అనేది ఒకటే ఉంది గదా! ఫీల్. ఆహాహా! క్లాస్‌లోకి వెళ్ళడం, బట్ కూర్చోవడం. అంత గుర్తు రానివ్వలేదు శివ సార్ యాక్చువల్లీ. హ్మ్. ఆ! చాలా మంచిగా షార్ట్ బై షార్ట్ చేసేసాం కాబట్టి అంత ఫ్రెండ్స్‌తో కూడా టైమ్ స్పెండ్ చేశాను కాబట్టి ఐ డోంట్ ఫీల్ లైక్ రిమెంబరింగ్ మై స్కూల్ డేస్ అండ్ ఆల్. సో, మామూలుగా ఈరోజు అంటే ఈ రోజుల్లో ఆడపిల్లల్ని అంటే సినిమా గూడా ఆడపిల్లల గురించే ఉంటది. ఆ! ఒక మెయిన్ ప్లాట్. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బయటికి పంపాలన్నా, లేకపోతే ఒంటరిగా ఎక్కడికన్నా పంపాలన్నా ఆలోచిస్తూనే ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు. హ్మ్. నువ్వు సినిమా ఫీల్డ్‌కొచ్చావు. హ్మ్. మీ ఇంట్లో అమ్మా, నాన్న ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సినిమాలోకి యాక్ట్ చేస్తున్నావు అన్నప్పుడు? దే రియల్లీ ఎంకరేజ్డ్ మీ అన్న. హ్మ్. ఎంకరేజ్ చేశారు. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇండిపెండెన్స్ ఇచ్చారు. నేను అంత దూరం ఒక్కదాన్ని సీలేరు వెళ్తున్నా కూడా దే డిడ్న్ట్ సే నో. హ్మ్. అంటే మీరు అర్థం చేసుకోవాలి యెస్. ఇంకా. యూ ఆర్ రియల్లీ లక్కీ ఈ విషయంలో. యెస్, ఐ అగ్రీ. నువ్వు మాట్లాడుతుంటే నీ ఫేస్ మీద గూడా తెలుస్తుంది. అందుకే యాక్టింగ్ గూడా అంత బాగా చేసినావేమో. ఇంకా చేయాలి. హ్మ్. బట్ యాహ్! బ్రదర్స్ గిట్ల ఎవ్వరు లేరా? తమ్ముడున్నాడు. హ్మ్. ఏమన్నాడు మీ తమ్ముడు? అక్కా నువ్వేనా చేసింది? హ్మ్. హి వాస్ రియల్లీ హ్యాపీ ఫర్ మీ. ఓకే. చుట్టుపక్కల వాళ్ళెవరైనా ఇంటి పక్కల వాళ్ళు ఎందుకంటే యాక్చువల్లీ వస్తున్నారు. బట్ నేను ఇంట్లో ఉండట్లేదన్నా. హ్మ్. హ్మ్. ఒక్కొక్కరు చూసిన వాళ్ళే ఒకటికి 2 సార్లు చూస్తున్నారు సినిమా. సో, ఖచ్చితంగా వస్తారు ఇంటి పక్క వాళ్ళు. అరే! మన ఇంటి పక్క పాపరాయమే ఈమె 'ఇరుముడి' మూవీలో ఇంత బాగా క్యారెక్టర్ చేసిందని వస్తారు ఖచ్చితంగా. సో, ఇంట్లో అయితే ఉండట్లేదు. ఎవరికీ కలవట్లేదు. బయటనే ఇంటర్‌వ్యూస్‌కి ఇంత ఫేమ్ ఇంత తక్కువ టైంలో వచ్చింది. అవును. నీకెలా అనిపిస్తుంది ఈ ఫేమ్? నువ్వెలా తీసుకుంటున్నావు? ఇంత ఫేమ్ వచ్చింది శివ నిర్వాణ సార్ వల్ల హ్మ్. అండ్ గంగాధర్ సార్ వల్ల ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. దెన్ ఆడియన్స్‌కి థ్యాంక్ యూ హ్మ్. చూసినందుకు, మమ్మల్ని ఇంత లవ్ చేసినందుకు. నీకు నువ్వు ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నీకు ఫస్ట్ ఏమనిపించింది? ఐ వాస్ ఫీలింగ్ రియల్లీ డౌట్‌ఫుల్ అన్న. హ్మ్. అమ్మో! ఈ క్యారెక్టర్ ఎలా చేశానో ఏమో అని భయమేసింది. హ్మ్. కానీ సినిమా రన్ అవుతున్న కొద్దీ ఆ ఏమో ఎమోషన్ ఐ డిడ్న్ట్ ఫెల్ట్ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. నీకు నువ్వు ఇంకా సంతృప్తిగా ఉన్నావు. నో నాట్ యెట్. వై? అంటే ఇంకా చేసుండొచ్చు బెటర్‌మెంట్ అనిపించింది. రియల్లీ గ్రేట్. అట్లనే ఉండాలి ఎప్పుడు. అక్కడితో ఆగొద్దు. అట్లుంటేనే మంచి ఆర్టిస్ట్ అవుతారు. థ్యాంక్ యూ. ఓకే. నీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సినిమా యూనిట్ నుంచైనా, హీరో దగ్గర నుంచైనా, డైరెక్టర్ దగ్గర నుంచైనా, బయట ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా, లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆల్మోస్ట్ అందరూ సిమిలర్‌గానే చెప్పారు. నేచురల్‌గా యాక్టింగ్ చేసావు అని. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎవ్రీవన్. గాయత్రి అలియాస్ శామ్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఎవ్రీవన్. ఎవ్రీవన్. కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే నో. ఇప్పుడిప్పుడే నాకు తెలుసు నీకు ఎవరో ఒకరు ఫేవరెట్ యాక్టర్ ఈ రోజుల్లో ఉంటారు. ఆహాహా! జెన్‌జీ కాబట్టి ఖచ్చితంగా. నో. నో హ్మ్. వన్ లైక్ థాట్. అందరూ ఇష్టమే. అందరిష్టమే. అందరిష్టమే. హీరోయిన్ అందరూ ఇష్టమే. ఒక్కరని కాదు. నో. నో పికింగ్. ఎందుకట్లా చెప్తున్నా? ఎవరో ఒకరు ఉంటారు గదా! లేదన్నా నిజంగా అందరూ ఇష్టమే. చిన్నప్పటి నుంచి అనుకున్నావా ఎప్పుడైనా నేను సినిమాలోకెళ్తా, లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తా ఇలా అని అనుకున్నావా? లేకపోతే అనుకోకుండా రావడం జరిగిందా? అనుకోకుండా రావడమే జరిగింది. హ్మ్. హ్మ్. అసలు యాక్టింగ్ టచ్ లేదు లేదు. కదా! లేదు. హ్మ్. రియల్‌గా నీదొక డిఫరెంట్ స్టోరీ అనుకోవచ్చు. యాహ్! మేబీ అనుకోవచ్చేమో. బట్ చాలా మెంబర్స్ నాలాగే సిమిలర్‌గా వచ్చినట్టే ఉన్నారు. యాహ్! ఫేవరెట్ హీరో ఎవరు లేరు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు లేరు. నీ ఎవరు లేరు డ్రీమ్ అని రోల్ కాదు. అందరూ ఇష్టమే అనే అందరిష్టమే. చెప్తున్నాను. అంటే ఒక్కరని లేరని చెప్తున్నావు. హా! అందరిష్టమే. అందరిష్టమే. డ్రీమ్ రోల్ ఇలా చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏమన్నా అనుకున్నావా? నాకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం అన్న. హ్మ్. ఐ లవ్ టు ఫైట్ ఓకే. ఇన్ ద ఫిల్మ్. హ్మ్. యాహ్! అలాంటి ఫిల్మ్స్ కానీ, వింటేజ్ లుక్ ఉన్న రోల్స్ కానీ చాలా ఇష్టం.
నెక్స్ట్ మూవీలో ఫైటింగ్ ఛాన్స్ వస్తే చేస్తావు అన్నమాట. ఖచ్చితంగా. ఐ వుడ్ రియల్లీ డూ ఇట్. కరాటే, బాక్సింగ్ లాంటివి ఏమైనా నేర్చుకున్నావా? నాట్ యెట్. ఒకవేళ సినిమా కోసం నేర్చుకోవాల్సి వస్తే? ఖచ్చితంగా నేర్చుకుంటా. మై 100% పెట్టి నేర్చుకుంటా. ఓకే. ఖచ్చితంగా నేర్చుకుంటా అంటున్నావు, అంత ఎఫర్ట్ పెడతా అంటున్నావు. 'ఇరుముడి' మూవీ గురించి నువ్వు ఎంత కష్టపడ్డావు? షూటింగ్ స్టార్ట్ కాకముందు నీకెంతో కొంత స్టోరీ చెప్పారని చెప్పావు స్టార్టింగ్‌లో. ఎలా హోంవర్క్ చేసావు? ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్ గదా! సో, ఎలాంటి హోంవర్క్ చేసావు? ఇంట్లో అయినా లేకపోతే ఆఫీస్‌కెళ్ళి డైలాగ్స్ ప్రాక్టీస్ చేసావా? చెప్పు కొంచెం. ఎలాంటి హోంవర్క్ చేయలేదు నేను. హ్మ్. సో, నాకు ఆన్ ద స్పాట్ ఇచ్చేవారనమాట మా అందరికి డైలాగ్స్ కానీ, ఈవెన్ హ్మ్. నక్షత్రకు కూడా హ్మ్. ఆన్ ద స్పాట్ ఇచ్చేవారు. చిన్న చిన్న డైలాగ్స్ కాబట్టి వి యూజ్డ్ టు డూ ఆన్ ద స్పాట్. రియల్లీ 'శివ నిర్వాణ' సార్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గాయత్రి అలియాస్ శామ్ ఎలాంటి ప్రాక్టీస్ లేదు. ఇంట్లో అయినా, ఆఫీస్‌లో అయినా. అది కానీ అంటే మూవీ ఆఫీస్‌లో అయినా హ్మ్. ఇలాంటి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ సెట్స్‌కెళ్ళి అప్పటికప్పుడు డైలాగ్స్ బై హార్ట్ చేసి హ్మ్. ఓకే. అంటే ఒక మంచి ఎలా అంటే షూటింగ్ ఎలా సాగిందంటే ఒక పిక్నిక్‌కి వెళ్ళినట్టు జరిగిందనమాట. యెస్. ఓకే. అసలు షూట్ చేస్తున్నట్టు అనిపియలేదు. హ్మ్. రాండమ్‌గా వీడియో క్లిప్స్ తీసుకుంటున్నాము అన్నట్టే ఉండే హ్మ్. షూట్. యాహ్! ఇట్ ఇంత వాస్ పెద్ద రియల్లీ ఫన్ సక్సెస్ అయిపోయింది షూటింగ్. అసలు సినిమా. ఇండస్ట్రీ హిట్ అవుతుంది గూడా అని అంటున్నారు. హ్మ్. ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది? ఎక్కడ చూసినా 'ఇరుముడి' మూవీ గురించే ట్విట్టరు, ఫేస్‌బుక్కు, యూట్యూబు. నువ్వు మొబైల్ గూడా స్క్రోల్ చేస్తుంటే అంతా సినిమా, మీ సినిమా గురించే వస్తుంటది గదా! హ్మ్. నీకేమనిపిస్తుంది ఆ ఫీలింగ్? ఫస్ట్‌లీ ఆ దేవుడు కరుణించాడు కాబట్టే 'ఇరుముడి' హిట్ అయిందని బిలీవ్ చేస్తున్నాను. హ్మ్. నెక్స్ట్ 'శివ' సార్ ఇంత మంచి స్టోరీ రాసినందుకు హిట్ అయింది. హ్మ్. నెక్స్ట్ 'రవితేజ' సార్ ఇంత బాగా యాక్ట్ చేసినందుకు అయింది. అలాంగ్ విత్ ద కో ఆర్టిస్ట్ విత్ హిమ్. దెన్ ఆడియన్స్ ఇచ్చిన ఈ లవ్ అండ్ సపోర్ట్ కూడా ఉండడం వల్లే ఇంత బ్లాక్ బస్టర్ జరిగింది. ఓకే. యెస్. అలాంగ్ విత్ ద మీడియా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ అప్ ఉన్నాయి. స్టోరీస్ విన్నాము. చూస్ చేసుకొని సైన్ అప్ అవుతాం. 'ఇరుముడి' మూవీ సెట్‌లో రవితేజ గారికి ఎక్కువగా మీ పిల్లల గ్యాంగ్ నుంచి ఎవరు ఎక్కువగా భయపడేవారు? నక్షత్రనా? నువ్వా? లేకపోతే మిగతా పిల్లలలో ఎవరు భయపడేవారు? అసలు ఎవరు భయపడలేదు. హ్మ్. హుహు. సార్ ఆ ఛాన్స్ ఇవ్వలేదన్న. చాలా ఫ్రెండ్లీగా జోవియల్‌గా. చాలా ఫ్రెండ్లీ. హ్మ్. సూపర్ ఫ్రెండ్లీ సార్ వచ్చేసి. ఒకరోజు రవితేజ గారికి మీరు డైరెక్ట్ చేసే అవకాశం వస్తే, డైరెక్షన్ చేసే అవకాశం వస్తే హ్మ్. మొదటగా ఏ సీన్ తీస్తారు? అంటే మీ మూవీలో నుంచైనా లేకపోతే నీకు సెపరేట్‌గా ఏదైనా ఇలాంటి సీన్ తీస్తే బావుంటది సార్‌తో అని ఉంటది గదా! అలా హ్మ్. ఏదైనా ఉందా? మేబీ 'బాహుబలి' రీక్రియేట్ చేపిస్తానేమో అనిపిస్తుంది. ఓకే. అంటే హీరో రవితేజని పెట్టి 'బాహుబలి' సినిమా లేకపోతే హా! 'బాహుబలి' సీన్ ఒకటి తీస్తావు. నువ్వు రవితేజ గారిని డైరెక్ట్ చేస్తే. యాహ్! ఎందుకు 'బాహుబలిని' 'బాహుబలి'లా రవితేజ గారిని చూయించాలనిపిస్తుంది? ఐ డోంట్ నో. ఐ జస్ట్ ఫీల్ లైక్ మేకింగ్ ఇట్ అంతే. హ్మ్. హ్మ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సెట్స్‌లో? అంటే మొత్తం ఆల్మోస్ట్ మూవీ ఎవ్రీవన్. టీమ్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీవన్. అందరూ. అందరూ. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఎక్కడ గూడా దొరకకుండా. తెలివి అన్నదేం లేదన్న. హ్మ్. నిజంగా ఉన్నదే చెప్తున్నాను. ఓకే. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈస్ మై ఫేవరెట్ అండ్ హ్మ్. ఎవ్రీవన్ అంటే బికేమ్ మై నక్షత్ర బెస్ట్ గూడా ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ గాదా? ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అంటున్నాను కదా అన్న. హ్మ్. ఓకే. 'శివ నిర్వాణ' గారు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు సింగిల్ టేక్‌తో ఓకే అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? లేకపోతే ఇంకా బెటర్‌మెంట్ కావాలి అమ్మా అని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారా? బెటర్మెంట్ హ్మ్. చేపిస్తే ఐ వుడ్ బి హ్యాపీ. ఓకే. అంటే నీ యాక్టింగ్ గూడా ఇంకా బాగా వస్తుంది హ్మ్. అని. సెట్‌లో మిమ్మల్ని బాగా నవ్వించిన వారెవరు? నక్షత్ర. అంటే ఎలాంటి జోకులేసేది? అది ఎక్స్‌ట్రోవర్ట్ కాబట్టి అది మాట్లాడినా నాకు నవ్వే వస్తది హ్మ్. ఆల్మోస్ట్ అందరికి. ఓకే. సో, అంత ఏమంటారు? షీ యూజ్డ్ టు బి సో ఫన్నీ ఆన్ సెట్స్ అన్న. మాకు హెయిర్ వేయడం కానీ, మాకు మేకప్ చేయడం కానీ ఆల్మోస్ట్ అన్నీ అది చేసేది. ఇక టీమ్ నుంచైనా, మూవీ సెట్స్ నుంచైనా 'ఇరుముడి' మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో మాకు తెలియని ఒక విషయం, మా ప్రేక్షకులకి గాని, బయట ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఒకటి ఏదైనా ఉంది అంటే షేర్ చేసుకోవాలంటే ఏంటది? షూట్ చేస్తున్న ఫస్ట్ డేనే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అవునా? యాహ్! ఎందుకు? యాక్చువల్లీ మోషన్ సిక్‌నెస్ వచ్చిందనమాట. హ్మ్. ఇక్కడి నుంచి కార్‌లో వెళ్ళాము. హ్మ్. సో, ఐ వాస్ రియల్లీ సిక్. అంతసేపు ట్రావెల్ చేసి కళ్ళు తిరిగి పడిపోయాను. అండ్ సడెన్‌గా 'శివ నిర్వాణ' సార్ వచ్చేసి కోకోనట్ వాటర్ ఇప్పించి దెన్ కాసేపు షూట్ ఆపి హ్మ్. జరిగింది. ఈ విషయం అసలు ఎవరికీ తెలీదు. నో. నీకు హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమే జరిగినప్పటికీ కూడా ఈ విషయం ఎవరికీ తెలీదు. నో. సో, మరి అదే రోజు అంటే నెక్స్ట్ డే షూట్ ఉండేనా? లేదు. ఒక హ్మ్. 10 మినిట్స్ గ్యాప్ తీసుకున్నాం అంతే. అంతే. ఆ టైంలోనే షూట్ ఉండే.
నువ్వు కళ్ళు సో తిరిగి పడిపోయిన టైంలోనే. ఆ! ఓకే. మళ్ళీ వెంటనే కోలుకొని మళ్ళీ ఆ! షూట్ కంటిన్యూ చేశారు. ఆహా! అంతే అన్న. ఓహో! రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ గాయత్రి అలియాస్ శామ్. ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ నీకు రావాలి. మంచి యాక్ట్రెస్‌గా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సాక్షి ఛానల్ తరఫున. థ్యాంక్ యూ. చూసారుగా వ్యూవర్స్, ఇది ఇవాటి స్పెషల్ ఇంటర్వ్యూ. ఇరుముడి మూవీలో మంచి ప్రధాన పాత్ర పోషించిన గాయత్రితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి సినిమా. దిస్ ఇస్ కృష్ణ బాలా సైనింగ్ ఆఫ్.